వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెచ్పి గ్యాస్ సంబంధించి, అలాగే భారత్ గ్యాస్ సంబంధించి కావచ్చు, అలాగే ఇండియన్ గ్యాస్ సంబంధించి కావచ్చు, గ్యాస్ సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్కి పడుతుందా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనకి హెచ్పి గ్యాస్ కావచ్చు, అలాగే భారత్ గ్యాస్ కావచ్చు, అలాగే ఇండియన్ గ్యాస్ సంబంధించి కావచ్చు, ప్లేస్టోర్లో మనకి యాప్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్రధానంగా మనకి హెచ్పి గ్యాస్ కాబట్టి నేను ప్లేస్టోర్లో హెచ్పి యాప్ అని చెప్పేసి ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది. సో ఇన్స్టాల్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్కిప్ అని చెప్పేసి కొట్టండి. సో స్కిప్ కొట్టిన వెంటనే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ వస్తాయండి, లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి. ఎవరైనా కొత్తగా రిజిస్టర్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, మీకు చూపిస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. సో నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే ప్లీజ్ చూస్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు రిజిస్టర్ న్యూ యూజరా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ న్యూ యూజర్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే కన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్పి గ్యాస్ కస్టమర్ అయితే కన్నా నో అని క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, ఈమెయిల్ అని చెప్పేసి అడుగుతుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తాను. మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తానండి. సో ఈ విధంగా హెచ్పి గ్యాస్ సంబంధించి కావచ్చు, అలాగే భారత్ గ్యాస్ సంబంధించి కావచ్చు, ఏ గ్యాస్ అయితే మీరు వాడుతున్నారో ఆ గ్యాస్ సంబంధించి సబ్సిడీ అమౌంట్ ఎంత పడుతుందని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యా అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో కొత్తగా రిజిస్టర్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనకి ఈ కేవైసీ ప్రాసెస్ వెరిఫికేషన్ అప్రూవల్ అయిందా లేదో చెక్ చేసుకోవచ్చు అండి. మనకి యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ హెచ్పి పే, ప్లీజ్ యూజింగ్ లాగిన్ ఆప్షన్ టు స్టార్ట్ యూజింగ్ హెచ్పి యాప్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో ఎవరైనా కొత్తగా రిజిస్టర్ చేయాలంటే ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఇక్కడ గ్యాస్కి ఏదైతే లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నాను. సో ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నానండి. సో సబ్మిట్ చేసిన వెంటనే ఓటీపీ హ్యాస్ సెండ్స్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి రావడం. సో నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో నేను ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో 286878 చేసి ఇప్పుడు నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకి యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మన యొక్క ఈకేవైసీ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఈకేవైసీ ఇన్ఫో ఉంది కదా, ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన చూడండి మనకి ఈకేవైసీ అనేది వెరిఫికేషన్ అయింది, అలాగే ఈకేవైసీ స్టేటస్ కూడా అప్రూవల్ రావడం జరిగింది. సో ఒకసారి మన బ్యాక్ వస్తున్నా అండి. ఇక్కడ మనకి రీఫిల్ సంబంధించి అంటే హెచ్పి గ్యాస్ కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏదైతే మన సబ్సిడీ అమౌంట్ మనకు పడుతుందా లేదని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఎల్పిజి అని చెప్పేసి ఉందో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి హెచ్పి గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా చేసుకోవచ్చు, మన బుకింగ్ స్టేటస్ కూడా స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో చూడండి మనకి బుకింగ్ రిసీవ్డ్ ఎప్పుడైంది, పేమెంట్ ఆన్లైన్ ఎప్పుడైంది, రిట్ డెలివరీ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి మొత్తం తెలుసుకోవచ్చు అండి మనకు ఈ యాప్ ద్వారా. సో బుకింగ్ ఆర్డర్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ చూడండి మనకి మన యొక్క గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడాలంటే రీఫిల్ ఆర్డర్ హిస్టరీ అని చెప్పేసి ఉందో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మీకు ఎన్పిసి లింక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి రీఫిల్ ఆర్డర్ రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే రావడం అవుతుంది, అలాగే మన బుకింగ్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఆర్డర్ డేట్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో మనకి ఇక్కడ వ్యూ సబ్సిడీ డీటెయిల్స్ అని చెప్పేసింది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి సబ్సిడీ అమౌంట్ అనేది ₹44.62 అయితే పడుతుందండి. సో కేంద్రం నుంచి అయితే ఇది రావడం జరుగుతుంది మనకి. సో ఈ విధంగా మీకు సబ్సిడీ అమౌంట్ పడిందా లేదని చెక్ చేసుకోండి. మీ 3 నెలల కిందట రావాలన్నా కూడా. సో ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ వచ్చి హిస్టరీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు అండి. మీరు ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్ సంబంధించి అమౌంట్ పడిందా లేదా కూడా మీరు ఈ విధంగా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను మీకు. సో ఒకసారి సబ్సిడీ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి మనకి సబ్సిడీ అనేది అమౌంట్ అనేది పడుతుంది. సో ఈ విధంగా మీరు ఈ విధంగా సింపుల్గా ఈ హెచ్పి గ్యాస్ సంబంధించి వాళ్ళు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ మీరు వెంటనే వాటి సంబంధించి సబ్సిడీ అమౌంట్ పడుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే భారత్ గ్యాస్ సంబంధించినటువంటి యాప్ పేస్ట్లో ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ గ్యాస్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇదండి ఈ వీడియో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.